నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్లో 129 అక్రమ మదర్సాలు బయటపడ్డాయి. ఆ మదర్సాలు ప్రభుత్వాల వద్ద అస్సలు నమోదు కూడా చేసుకోలేదు. ఆ పరిసర ప్రాంతాల్లో చాలా మంది అనుమానితులు కూడా బయటపడుతున్నారు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 అక్రమ మదర్సాలు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. మదర్సాలు ఇంత వేగంగా పెరుగుతున్నట్లు విమర్శలు వచ్చినా ప్రభుత్వం మిన్నుకుండిపోయింది. కానీ ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతోంది. ఉధమ్ సింగ్ నగర్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ ఏడీఎం పంకజ్ ఉపాధ్యాయ్ తన జిల్లాలోని 129 మదర్సాలు చట్టవిరుద్ధమని ధ్వజమెత్తారు. అంతేకాదు, ఈ మదర్సాలకు అసలు రిజిస్ట్రేషన్లు లేవని, విద్యా నిబంధనలకు విరుద్ధంగా కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. పొరుగునే ఉన్న యూపీలో మదర్సాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ ఉత్తరాఖండ్ విషయంలో మాత్రం కఠినమైన నిబంధనలు అసలు లేనేలేవు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చర్యలకు ఉపక్రమించింది. మతపరమైన విద్యతో పాటు సైన్స్, ఇంగ్లీష్, గణితం, హిందీ వంటి సబ్జెక్టులను కూడా బోధించాలని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులకు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. కానీ ఇప్పుడు మదర్సాలలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియంది కాదు. విద్యార్థుల మెదడులో మొదటి నుంచే భారతదేశ భావజాలానికి వ్యతిరేకంగా ఈ ప్రపంచం మొత్తం కూడా ఒకే మతంలోకి రావాలి అంటూ చిన్నతనంలోనే పిల్లల మైండ్లను మతోన్మాదులుగా మారుస్తున్నారు. ఇవి బెంగాల్, బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మదర్సాల్లో చేరిన పిల్లలు చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పరిస్థితి అక్కడ ఆందోళనకరంగా మారింది అనేది మరో ముఖ్యమైన అంశం. అయితే ఈ మదర్సాలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారు, డబ్బులు ఏ అకౌంట్ల ద్వారా వచ్చి పడుతున్నాయి, దీనిపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఈ పనిలో ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో 2000కు పైగా అక్రమ మదర్సాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2000కు పైగా అక్రమ మదర్సాలు ఉన్నాయి. అక్కడికి వేరే రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా పిల్లల్ని తీసుకొచ్చి మదర్సాలలో విద్యాబోధన చేస్తున్నారు. అంటే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తోంది, వీళ్ళ వెనక ఉన్న పెద్ద ముఠా ఏంటి అనే ఆలోచనలు చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా మొదలైనట్టుగా అర్థమవుతుంది. ఇంకా సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు 2000 కంటే కూడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా మదర్సా ముసుగులో ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చాలా క్లియర్గా బయటపడింది. వీటికి సంబంధించి కొంత ఫండింగ్ బయట నుంచి వచ్చినట్టుగా కూడా అనుమానిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ఎంక్వైరీ నడుస్తోంది. 2000కు పైచిలకు ఉన్నాయా, ఎంతమంది విద్యార్థులు ఇప్పటికే దీనికి ప్రభావంతో బలైపోయారు, మిగిలిన రాష్ట్రాల్లో ఇది ఏమైనా విస్తరించిందా, ఆయా రాష్ట్రాల్లో కూడా ఇక్కడున్న మదర్సాల వేదికగా పెట్టుబడులు అందుతున్నాయా, ఈ మదర్సాల ముసుగులలో అసలు విద్యార్థులకు ఎలాంటి విద్యను బోధ చేస్తున్నారని దేశవ్యాప్తంగా కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎంక్వైరీలు మొదలు పెట్టడానికి అడుగులు ముందుకేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒక విద్యాబోధన సంస్థ ఏదైనా కానివ్వండి, అది వేద పాఠశాలలే కానివ్వండి, మదర్సాలే కానివ్వండి, చర్చిలు నిర్వహించేవే కానివ్వండి, స్కూల్సే కానివ్వండి, అవి రేపటి భావి భారత పౌరులను తీర్చిదిద్దాలి. అంతే తప్ప మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఒక మతాన్ని ప్రపంచం మొత్తం వ్యాపింప చేయాలి అనే విధంగా మతోన్మాదులుగా మార్చకూడదు. అలా మార్చిన వేటినైనా సరే నిర్మూలించాలి, నివారించాలి. వాటిని వ్యతిరేకిస్తూ కులమతాలకు అతీతంగా పోరాటం చేయాలి. ఈరోజు మదర్సాలలో జరుగుతున్న వాటి విషయంలో అది ఏదో ముస్లింలందరికీ సంబంధించింది అనేది ఆలోచించకుండా మదర్సాల ముసుగులో ముస్లింలకు ఎలాంటి చెడ్డ పేరు వస్తుంది, ముస్లిం పిల్లల భవిష్యత్తు ఎలా నాశనం అవుతుంది అనే విషయాన్ని గ్రహించి వాళ్ళు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా అవర్ వాయిస్ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి కంటెంట్ని ఇంకా త్వరితగతిన ఇంకా మేము చేయాలనుకున్న కొన్ని చేయొచ్చు. సో ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేతను అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.